గీతా మధురిమలు బహిరంగ సాధన 2 ఆత్మకృప. కృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో నిధిధ్యాసనం చేయడానికి కొన్ని బహిరంగ సాధనలు చెప్పాడు. అవి శ్లోకాలు 1 నుంచి 9 వరకు, 16 నుంచి 17 వరకు. బహిరంగ సాధన 1 సమత్వం, బహిరంగ సాధన 2 ఆత్మకృప. దీనికి చాలా ముఖ్యమైన శ్లోకం ఉంది. ముందు ఆ శ్లోకం చూద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం ఎందుకు చాలా ముఖ్యమైన శ్లోకం అంటే మనిషికి ఫ్రీ విల్ ఉంది అని ఖచ్చితంగా నిరూపించే శ్లోకం. ఈ విషయమై పెద్ద వాదోపవాదనలు ఉన్నాయి. విధ మత. మన భవిష్యత్తును నిర్ణయించేది ఏది? విధి ఆడుతున్న వింత నాటకమా, మనసు చేసే గారడీనా? కొంతమంది విధి అంటారు. మనను సృష్టి చేసి ఈ భూమి మీదకు మనను వదిలినప్పుడే మన నుదుటి మీద మన తలరాతను రాసి పంపించాడు ఆ సృష్టికర్త బ్రహ్మ. కాబట్టి మనం ఏం చేసినా ఆ తలరాతను మార్చలేం. మన విధి చేతిలో కీలు బొమ్మలం. తోలు బొమ్మలాటలో ఆ బొమ్మలు యజమాని ఆడించినట్టు ఎలా ఆడతాయో అలా భగవంతుడు ఆడించినట్టు మనము ఆడతాం. అందువల్ల మనం విధిని తప్పించుకోలేము అంటారు వారు. ఇంకా కొంతమంది ఫ్రీ వీలునే నమ్ముతారు కానీ విధిని నమ్మరు. తాము కష్టపడి పైకి వచ్చాం కానీ ఇందులో భగవంతుని ప్రమేయం ఏమీ లేదు అంటారు. కానీ రెండూ తప్పే. మన భవిష్యత్తును రెండూ నిర్ణయిస్తాయి. శాస్త్రం విధి ఒక్కటే కారణం అని ఎన్నడూ చెప్పదు. శాస్త్రం విధి అనే పదం వాడిందంటే విధి యొక్క అర్థం మన ప్రారబ్ధ కర్మ, మన పూర్వకర్మ ఫలం. అదే కాక మనిషికి ఫ్రీ విల్ కూడా ఉందని చెప్తుంది. ఈ ఫ్రీ విల్ జంతువులకు లేదు, చెట్లకు లేదు. వాటికి పుణ్యపాపాలు లేవు. ప్రారబ్ధ కర్మ ప్లస్ ఫ్రీ విల్ ఈజ్ ఈక్వల్ టు కర్మ ఫలం అంటుంది శాస్త్రం. ప్రారబ్ధ కర్మ అంటే మనం జన్మ జన్మలుగా మోసుకు వస్తున్న మన పుణ్యపాప ఫలం. ఫ్రీ విల్ అంటే ఈ జన్మలో మన బుద్ధిని ఉపయోగించి మనం ఇష్టపూర్వకంగా ఎన్నుకునే కర్మ. అంటే విధి ప్లస్ మతి ఈజ్ ఈక్వల్ టు గతి. విధి మతి కలిసి మన గతిని నిర్ణయిస్తాయి. జీవితంలో ఏ రంగంలో రాణించాలన్నా కూడా మనకు ఉన్న పరికరాలు 4: శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. మనస్సు అంటే రాగద్వేషాలకు లోనయ్యే మనసు. ఆ మనసు ఆరోగ్యకరమైన భావాలతో మనను ఉద్ధరించవచ్చు లేదా రాగద్వేషాలతో కుంగిపోయేలాగా చేయవచ్చు. అలాగే బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి అంటారు దీన్ని. బుద్ధి మంచి నిర్ణయం తీసుకుని మనను మంచి దారిలో నడిపించవచ్చు లేదా మనసు ప్రభావంలో పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుని మన పతనానికి దారి తీయవచ్చు. ఈ 4 పరికరాలను కలిపి ఇక్కడ కృష్ణ పరమాత్మ వాటిని ఆత్మ అంటున్నాడు. ఆత్మ అంటే శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి. కార్యకరణ సంఘాతం అంటారు. బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అంటారు. ఇవి మంచి పరిస్థితిలో ఉంటే మనం ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. అన్ని భాగాలు చక్కగా ఉన్న కారుతో పోల్చవచ్చు దీనిని. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ శ్లోకం చూద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. నీ పరికరాలను శృతి చేసుకో. పరికరాలంటే శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అని చూసాం. శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మన జీవన లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలియాలి. 57 ఏళ్ళు వచ్చి కూడా వారి జీవిత లక్ష్యం ఏమిటని అడిగితే కొందరి దగ్గర జవాబు ఉండదు. అలా ఏమీ తెలియకుండానే జీవితాన్ని ముగించి వేసేవారెందరో. అందువల్ల ఒక్కొక్క పరికరము ఆరోగ్యంగా ఉండాలి, ఒకదానితో ఒకటి పొంతన కలిగి ఉండాలి. సంగీత విద్వాంసుడు ఒక రాగంలో పాడితే పక్క వాయిద్యాల వారు మరో రాగంలో వాయిస్తే అక్కడెవరూ మిగలరు. వీరు ఎవరికి వారు వారి రంగాల్లో నిష్ణాతులై ఉండవచ్చుగాక. 4 కలిసి కచేరీ చేసేటప్పుడు అందరి రాగం ఒకటే అయి ఉండాలి. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పిన మొట్టమొదటి అంశం మన పరికరాలను శృతి చేసుకోవాలి.
దీన్ని జ్ఞాన యోగ్యత ప్రాప్తి అనవచ్చు, అధికారిత్వం అనవచ్చు. అందువల్ల వాటిని శృతి చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రత్యేకత గమనించాలి. మనం బాహ్యంగా ఉన్న సంగీత వాయిద్యాలను శృతి చేయాలంటే ఏం చేస్తాం? మన చేతులతో వాటిని శృతి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనలో ఉన్న పరికరాలను శృతి చేయాలంటే ఏం చేయాలి? వాటికి వేరే పరికరాలు ఉండవు. ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్. నీ పరికరాలను ఆ పరికరాలతోనే సరిదిద్దుకో. శరీరాన్ని శరీరంతో, మనస్సును మనస్సుతో, బుద్ధిని బుద్ధితో చక్కదిద్దుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్. నీ పరికరాలను ఎన్నడూ బలహీనపరచుకోకు. అది అనారోగ్యకరమైన దృక్పథం. ప్రాథమిక బలహీనత నేను జీవితంలో ఎదగలేను, అది నా వల్ల కాదు. ఒక వివేకానందుడు, ఒక శంకరాచార్యులు, ఒక రమణ మహర్షి లాంటి వారు విజయం సాధించగలరు, కానీ నాలాంటి అల్పులు కారు. వారిని పూజించాలి అనుకోవటం మిమ్మల్ని మీరు కించపరచుకోవటం. వారిని అసాధారణ వ్యక్తులుగా కొలిచి మీరు బద్ధకంగా మొండివారుగా నిలిచిపోకూడదు. మీరెందుకు అసాధారణ మనుషులు అవలేరు? అబ్బే, వారు అసాధారణ మనుషులు, నేను సాధారణ మనిషి అనుకుంటున్నారు కాబట్టి అవలేరు. దీన్నే ఆత్మన్యూనత భావన అంటారు. ఎన్నడూ అటువంటి భావాన్ని పెంపొందించుకోవద్దు. మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. ఎన్నడూ నిరాశావాదిగా మారవద్దు. ఆశావాదిగా ఉండండి. దీన్నే ఆత్మస్థైర్యం అంటారు. దానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయంలో విజయం సాధించాలన్నా, ఆఖరికి ఆధ్యాత్మిక రంగంలో సాధించాలన్నా కూడా ఆత్మస్థైర్యం, ప్రయత్నం ఉండి తీరాలి. దీన్నే ఇంకా సమర్థిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మీ పరికరాలు అని చూసాం. అంటే శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అని కూడా చూసాం. వీటిని కార్యకరణ సంఘాతం అని, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అంటారని కూడా చూసాం. మీ అసలు స్నేహితుడు మీ ఆత్మే. గురువు, శాస్త్రం, చివరికి భగవంతుడు కూడా పరోక్షంగా తోడ్పడగలరు, కానీ ప్రత్యక్షంగా ఉద్ధరించుకోవాల్సింది మీరే. మీ పిల్లలు ఆటల పోటీలో పరుగులు తీస్తున్నారనుకోండి. తల్లిదండ్రులుగా మీరు బయట నుంచి వారి పరుగును చూస్తూ, అరుస్తూ, కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరచగలరు, కానీ వారి బదులు మీరు పరిగెత్తగలరా? జీవితం అనే పరుగు పందెం కూడా అంతే. మీరే పరుగులు తీయాలి. గురువు, శాస్త్రం, భగవంతుడు చప్పట్లు కొట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందువల్ల నువ్వే నీకు నిజమైన స్నేహితుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మైవ రిపురాత్మనః. నువ్వే నీకు నిజమైన శత్రువు కూడా అంటున్నాడు. అంటే నువ్వే నీకు స్నేహితుడివి, నువ్వే నీకు శత్రువువి. నువ్వు నీకు స్నేహితుడిగా ఉంటే ప్రపంచమంతా నీతో స్నేహంగా ఉంటుంది. నీకు నువ్వే శత్రువుగా మారితే ప్రపంచం కూడా నీకు శత్రువుగా మారుతుంది. అందువల్ల నువ్వెలా ఉన్నావన్నది ముఖ్యం. ఈ విధంగా బహిరంగ సాధన 2 ఆత్మకృప.